జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కార్మిక నగర్ లో ఉన్నాం ప్రస్తుతము. ఇక్కడ ఏ రోడ్డులో చూసినా కూడా కేబుల్స్ ని కట్ చేసి ఇక్కడ వదిలేసినటువంటి పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒక రోడ్ లో ఎన్ని కేబుల్స్ కట్ చేశారు, నడి రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రస్తుత కార్పొరేటర్ అయినటువంటి సిఎన్ రెడ్డిని అడిగినప్పుడు తీస్తాం అని అంటున్నారే తప్ప తీయలేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ కేబుల్స్ అన్ని కూడా అంటే ఎవరైనా బండ్ల మీద పోయేటోళ్ళు కింద పడేటువంటి పరిస్థితి. చెప్పు, మాట్లాడు. ఏంది కేబుల్ ఏంది ఇట్లున్నాయి సార్? చిన్న రిక్వెస్ట్, ఇక్కడ లీడరు ఎవడు ఏం లేదు, టైం పాస్ కి పెట్టారు. ఎవడో పాడేసి చెత్త పాడేసి తల్లి వారు ఏం లేదు. ఎవరు చూసి చెప్పు ఉంటే పేరు మట్లా ఎవరు లేరురా అన్న దొంగలు లేరా లీడరు అన్ని దొంగలు. ఈ పెద్ద ప్రభుత్వం ఏమో అయితే బాబా ఇట్లా హస్పిటల్ నిలబడుతుంది కానీ అందరు దొంగలు. చూడండి ఏమన్నా కొంచెం మాసిస్తే ఎట్లా పోదా. రైట్, ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదే రోడ్ లో ఎన్ని కుప్పలు రోడ్డు మీద పడేసి ఉన్నాయని చెప్పేసి కూడా చెత్తను చూపించే ప్రయత్నం చేస్తా. ఇది చూడొచ్చు. ఇక్కడ కేబుల్స్ కట్ చేశారు. ఈ కేబుల్స్ కట్ చేసిన తర్వాత ఈ కేబుల్స్ ని కూడా తీయలేనటువంటి పరిస్థితి. నెట్ అక్కడ చెత్త ఎంత దుర్వాసన వస్తుంది అంటే అసలు ఎంత చెప్పినా కూడా అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు దానికి పారిశుద్ధ కార్మికులు వచ్చి ఈ చెత్తను తీసుకుపోలేనటువంటి పరిస్థితి ఇదే రోడ్డులో మనం చూడవచ్చు. ఎవరు రాలేదు. చాలా మంది రోడ్డుకు వస్తే మా పిల్లలు గుంజిడు లోపలికి అయితే బండి సిలిపై పడింది. అది ఏదో మట్టి అన్నం కవర్ వేసిండ్రు. అన్నం కవర్ వేస్తే ఆ బండి ఏం చేసింది ముందర పోయా ఇట్లా శిల్పు కాగానే లేడీస్ ఉన్నది ఆ మధ్య ఇలకల పడింది. పొద్దుల పూట పడడానికి నాకు రాదు, మా పిల్లాడు అప్పుడే పెట్టిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసాం మా పిల్లాడు, సార్ రాండి సార్ ఇట్లా చాలా రోడ్డుకి అయింది సార్. వస్తామంటున్నారు 10 నిమిషాలు అంటున్నారు. ఈ మేము కూర్చోడుక పొద్దున 10 గంటలకు కొలు చేసినాం. ఇప్పటికి ఎవరు రాలేదు సార్. ఇప్పటికి ఏం చేయలేదు సార్. కార్పొరేటర్ చెప్తే మా కార్పొరేటర్ చెప్తే పంపిస్తామా సిఎన్ రెడ్డి పంపిస్తామా అంటున్నాడు. ఎవరు పంపిస్తలేరు. ఆ వైర్లు తట్టుకొని నిన్న పడి ఆ వైర్లు తీసి నేనే ఆ గడ్డకేసిన. ఇలా ఉండే ఆ వైర్లు జారి పడితే శిల్పైతే అని తీసి ఆ తమ్మకెళ్ళి గుంజేసిన సార్. అవి ఏం చేయలేదు సార్. ఇక